హాయ్, నేను 2021లో ఒక కాలేజీలో ఎంబీఏ కోసం జాయిన్ అయ్యాను. 2021 అంటే 2 ఇయర్స్ లెక్కేసుకుంటే 24లో కంప్లీట్ అయిపోవాలి, 23లో కంప్లీట్ అయిపోవాలి. కొన్ని రీజన్స్ వల్ల నాది సప్లిమెంటరీ పడి 24లో మేబీ జూలై ఆగస్ట్ ఆ టైంలో 4th సెమ్ కంప్లీట్ అయిపోయింది. సప్లీ మొత్తం క్లియర్ చేసిన. ఇప్పుడు ప్రొవిజనల్ కోసం వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, నేను మొత్తం సెమిస్టర్లు పాస్ అయినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో అది స్క్రీన్ షాట్ తీసుకెళ్ళి యూనివర్సిటీని కన్సల్ట్ అవ్వండి, అప్పుడు వాళ్ళు అక్కడ చెక్ చేసి మీకు ప్రొవిజనల్ ఇష్యూ చేస్తారు అని అంటున్నారు. నేను కాలేజ్ పేరు మెన్షన్ చేసి మరీ చెప్తున్నాను, ఈ కాలేజ్లో ఎవరు జాయిన్ కావద్దండి. నంది కొట్కూరులో శ్రీ సాయి ఎంబీఏ కాలేజ్. మిమ్మల్ని జాయిన్ చేయించుకునేంత వరకే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకుంటారు. ఆఫ్టర్ నువ్వు జాయిన్ అయిన తర్వాత అప్డేట్స్ ఇవ్వడంలో కానీ, మళ్ళీ ఫీజులు కట్టించుకోవడంలో ముందుంటారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే అక్కడున్న స్టాఫ్ బూతులు తిట్టారు, బట్ ఒక మనిషి కోపంగా మాట్లాడితే ఎట్లుంటుంది అట్లా మాట్లాడతారు. ఆ వే ఆఫ్ టాకింగ్ అనేది నాకు నచ్చలా. నేను ఏదో జాయిన్ అయినా, సెమిస్టర్స్ మొత్తం కంప్లీట్ చేసుకున్నా, ఇంకా నా చేతికి సర్టిఫికేట్ రాలా. ఇఫ్ ఇన్ కేసు ఈ వీడియో చూసి మేబీ ఆ సర్టిఫికేట్ రావడం ఆపుతారేమో నాకు తెలియదు, కానీ బట్ ఆ కాలేజీలో మాత్రం ఎవ్వడు అడ్మిషన్ కావద్దండి.